డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. ఆగస్టు 1కి చెందినటువంటి వాక్య భాగం ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం. ఇర్మియాలో మనం కొనసాగుతూనే ఉన్నాం. ఆగస్టు వేరే మాసం వచ్చినప్పటికీ ఈ ఇర్మియా వాక్య భాగం కొనసాగుతూనే ఉంటుంది. 52 అధ్యాయాలు ఉన్నాయి కదా దీనిలో. మరి కొన్ని మినహాయించినప్పటికీ ఒక్కొక్క అధ్యాయంపై చెప్పుకుందాం. ఇక్కడ నమ్మకమైనటువంటి ప్రవక్తలు, సంఘనాయకులు, నమ్మకం ఉన్నటువంటి సంఘనాయకులు పాపం, దాని పరిణామాలు, వాటిని ఎదుర్కొంటూ తీర్పు నుండి పారిపోవాలని, దేవుని యొక్క తీర్పు నుండి, ఈ పాపాన్ని బట్టి, ఆ శాపాన్ని బట్టి, అలాంటి తీర్పు నుండి పారిపోవాలని ప్రజలను హెచ్చరిస్తారు నమ్మకమైనటువంటి ప్రవక్తలు. అది చేయాలా చేయకూడదా? పాపాన్ని అడ్రస్ చేయాలా చేయకూడదా? పాపాన్ని గురించి చెప్పకుండా మరి దేవుని తీర్పుకి మనం గురయ్యేటట్టుగా చేసేదే కావాలా మనకి? అలాంటి దాన్ని మనం ఇక్కడ ఇర్మియా 28లో చూస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. చివరకు ఇర్మియాకు అబద్ధ ప్రవక్తలకు మధ్యనున్న సంఘర్షణ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పందెం ద్వారా ఒక రూపం దాల్చింది. కాంక్రీట్ ఎగ్జాంపుల్ అన్నమాట. కాంక్రీటైజ్డ్ అని అంటారు. ఇర్మియా హనానీ మధ్య పందెం. ఇర్మియా మంచి ప్రవక్త, హనానీ అబద్ధ ప్రవక్త. వాళ్ళ మధ్య పందెం జరిగింది. ఇక్కడ వారి ముందున్న సమస్య ఇంతకంటే స్పష్టంగా ఉండదు, చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది ఇక్కడ ఇర్మియా యోధా ప్రజలు పశ్చాత్తాప పడితే తప్ప దాని రాజధాని యెరూషలేము పతనమవుతుంది. దానిలోని ఎక్కువ జనాభా నశించిపోతారు. మిగిలిన వారు చెరకు కొనిపోబడతారని ఇర్మియా నొక్కి చెబుతున్నాడు. ఒక ప్రక్క ఇర్మియా అట్ట చెబుతున్నాడు. అయితే హనన్య చెప్పినటువంటి చెప్పింది ఏంటి అని అంటే, 2 సంవత్సరాల్లో, అనగా క్రీస్తుకు పూర్వం 597 లోపల, 594 లోపల అంతిమ పతనము జరుగుటకు ఇంకా 7 సంవత్సరములు మిగిలి ఉంటుంది. అంటే 557లో కూడా అంతిమ పతనం జరిగింది. కాబట్టి ఇక 7 సంవత్సరాలు ఇంకా ఉంటుంది. ఈ 7 సంవత్సరాల ఈ లోపల ఈ 2 సంవత్సరాల్లోనే వాళ్ళు తిరిగి వస్తారు అని హనన్య నొక్కి చెబుతున్నాడు. బబిలోను కొనిపోబడినటువంటి వాళ్ళు తిరిగి వస్తారు అని ఆయన చెబుతున్నాడు. మరలా చదువుతాను. అయితే హనన్య చెప్పినట్లు 2 సంవత్సరాల్లో, అంటే 597 లోపల దేవుని యొద్ద నుండి అద్భుతంగా విడుదల కలుగుతుంది. ఈ 2 సంవత్సరాల లోపల దేవుని దగ్గర నుండి అద్భుతంగా ఒక మిరకల్ చేస్తాడు దేవుడు. వాళ్ళని విడుదల చేస్తాడు అక్కడి నుండి. అప్పటికి 3-4 సంవత్సరాల పాటు చెరలోనున్న న్యాయమైన రాజు యెహోయాకీను తిరిగి తన సింహాసనమును అధిష్ఠించగలడు. దేవాలయం నుండి తీసుకుని వెళ్ళిన ఖజానా తిరిగి ఇవ్వబడుతుంది అని హనన్య నొక్కి చెబుతున్నాడు. అంటే
ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు. ఇద్దరు ప్రవక్తలు యెహోవా నామమున పేర్కొంటున్నారు. ఇద్దరు యెహోవా చెప్పాడండి, ఆయన మాటలు ఇవి అని ఇద్దరు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజలు ఎవరిని నమ్మాలి? హనన్యా ఒక విధంగా చెప్తున్నాడు, ఇర్మియా మరొక విధంగా చెప్తున్నాడు. కాబట్టి ఎవరిని నమ్మాలి? ఈ సందర్భంలో ఉన్న పరిస్థితి పరీక్షించుటకు రెండు గుర్తులు, రెండు ఆనవాళ్ళు వారి ముందు ఉంటున్నవి. మొదటిది ఏంటి అని అంటే ఎవరు చెప్పింది రైటు అని అనటానికి గుర్తు అన్నమాట. మొదటిది ఏంటంటే 2 సంవత్సరాల్లో ఇది జరుగుతుందని హనాని షరతు పెట్టాడు కదా, అది జరగని ఎడల చివరిగా రాబోయే ఉపద్రవమునకు ఇంకా 5 సంవత్సరములు ఉండబోతున్నది. అది జరగని ఎడల, ఇక జరిగితే ఇక ఆయన మంచి ప్రవక్త. అది జరగని ఎడల చివరిగా రాబోయే ఉపద్రవమునకు ఇంకా 5 సంవత్సరములు ఉండబోతున్నది. అది జరగపోతే, ఈ 2 సంవత్సరాల గడువు పెట్టాడు కదా, ఈ 2 సంవత్సరాలు జరగకపోతే ఇంకా మరి ఇర్మియా చెప్పినటువంటి రీతిగా అంతిమ ఉపద్రవం 587లో జరుగుతుంది. కాబట్టి ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది. ఆ 5 సంవత్సరాల్లో ప్రజలు పశ్చాత్తాపడుటకు చాలా కాలం ఉన్నది. చదువుకుందాం. 28 మొదటి 3 వచనాలు. యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఇలాగనెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనునకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించదను అని ఆయన చెబుతున్నటువంటి రీతిగా మరలా మొదటి ఆనవాలు చదువుతాను. 2 సంవత్సరాల్లో ఇది జరుగుతుందని హనాని షరతు పెట్టాడు. 3వ వచనంలో మనం చూసాం కదా. అది జరిగిన ఎడల చివరిగా రాబోయే ఉపద్రవమునకు 5 సంవత్సరాలు ఉండబోతుంది. కాబట్టి ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళు పశ్చాత్తాప పట్టడానికి కాలం ఉంటుంది. ఇక రెండవ ఆనవాలు, రెండవ గుర్తు అంటే మంచి ప్రాఫిట్ చెడ్డ ప్రాఫిట్కి ఉన్నటువంటి దాన్ని డిసర్న్ చేయటానికి, దాన్ని కనిపెట్టడానికి రెండవ ఆనవాలు ఏంటి అని అంటే, దేవాలయంలో ఇర్మియా హనానీల మధ్య జరిగిన తీవ్ర సంఘర్షణ జరిగిన కొద్ది కాలంలో హనానీపై దేవుడే నియమించినట్లు ముంచుకొస్తున్న మరణమును గూర్చి దేవుని మాటలు ఇర్మియాకు అందినవి. ఓకే, ఆయన ఇర్మియా చెప్తున్నాడు, యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక, అంటే ఏ విధంగా ప్రేరేపించాడు యెహోవా దేవునికి తిరుగుబాటు చేయటానికి? యెహోవా యొక్క నిర్ణయం ఏంటంటే బబిలోనీయులకి లొంగి ఉండాలి. ఎందుకంటే 70 సంవత్సరాలు అక్కడ ఉండబోతున్నారు, ఈయన 2 సంవత్సరాల్లోనే తిరిగి వస్తారు అని అంటున్నాడు. ఆ విధంగా దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా చెప్పాడు.
కాబట్టి దేవునికి తిరుగుబాటు చేసిన దాంతో సమానం. ప్రజలను ఆ విధంగా ప్రేరేపించాడు. కనుక ఈ సంవత్సరము నీవు మరణముందుదువు అని 16వ వచనంలో చెప్పాడు. 7 మాసములైన తరువాత హనాని మరణిస్తాడు. దీన్ని గమనించి దేశమంతయు ప్రభు వైపుకి తిరగవాలని కదా, కానీ తిరగల. ఓకే, ఎందుకంటే ఆ ప్రవక్త చెప్పినటువంటి ప్రవక్త చనిపోయాడు 7 మాసాల్లోనే. మరి వాడు చెడ్డ ప్రవక్త అని అప్పుడు కూడా గమనించాలి కదా, అప్పుడు కూడా వాళ్ళు గమనించలేదు. 16-17 వచనాలు చదువుకుందాం. 16-17 వచనాలు. ఇర్మియా కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించుతావు కనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువని చెప్పాను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్య మృతి నొందెను. ఓకే, నిజానికి కళ్ళుండి గమనించే వారికి ఇంతకంటే అద్భుతమైన మరొక సూచన ఉంటున్నది. ఏంటి ఆ సూచన? రైట్ ప్రాఫిట్ ఎవరు, రాంగ్ ప్రాఫిట్ ఎవరు అనేది. ఇర్మియా నొక్కి చెప్పుతున్నదేమనగా, అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులు కలుగుననియు పూర్వకాలముందు ప్రకటించుతూ వాళ్ళు వచ్చారు. అనేక మంది ప్రవక్తలు ఆ విధంగా జరుగుతుంది అని ప్రవచించారు. అయితే కొంతమంది ఏమంటారంటే, క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాటలు నెరవేరిన ఎడల క్షేమంగా ఉంటారు, ఉపద్రవం రాదు, యుద్ధం రాదు అని చెప్పేటువంటి వాళ్ళ మాటలు నెరవేరిన ఎడల నిజముగా అతని పంపెనని కొనదగునని ప్రవక్త అయిన ఇర్మియా చెబుతున్నాడు. ఆయన నెమ్మదిగా చెబుతున్నాడు, మీరు క్షేమంగా ఉంటే ఇంకా మరీ మంచిదే. మరి ఏది అది క్షేమంగా ఉంటారో లేకపోతే యుద్ధానికి ఈ పట్టణాన్ని ముట్టడించడానికి బబులోనీయులు వస్తారేమో, అది చూడండి అని ఆయన యథార్థంగా ప్రజెంట్ చేస్తున్నాడు. ఓకే, నెమ్మదిగా ఉంటే ఆయన చెప్పిందే రైట్ అన్నట్లుగా. 8-9 వచనాలు చదువుకుందాం. నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులు కలుగుననియు పూర్వకాలముందు ప్రకటించుచూ వచ్చిరి. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఒక్కడే, ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతని పంపెనని ఒప్పుకొనదగునని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా 10వ వచనం కూడా చదువుకుందాం. ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దానిని విరిచివేశాడు. ఓకే, అది అద్భుతమైన అంతర్దృష్టి. విశేషమైన ఒక సందర్భంలో భయభక్తులు గల నమ్మకమైన ప్రవక్త సమాధానమును ప్రవచిస్తున్నాడనే విషయాన్ని ఇర్మియా తిరస్కరించట్లేదు. మంచి ప్రవక్తలు కూడా చెబుతారు నెమ్మదిగా ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఆ విధంగా జరిగితే ఆయన మంచి ప్రవక్తే అని ఆయన ఆబ్జెక్టివ్గా చెబుతున్నాడు. కానీ ఏది దేవుని ప్రేరణతో చెబుతాడో, సమాధానం చెప్పినా కానీ, మరలా ఉపద్రవం కలుగుద్దని చెప్పినా కానీ
దేవుడు చెప్పినటువంటి మాటలైతే అది జరుగుద్ది. కాబట్టి నెమ్మది సమాధానాన్ని ప్రవచిస్తాడనే విషయాన్ని మంచి ప్రవక్త ఆ విధంగా చెబుతాడనేటువంటి దాన్ని ఇర్మియా తిరస్కరించట్లేదు. కానీ ఇది జరుగుటకు ఎంతవరకు సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రవచింపబడిన సమాధానం నిజంగా కలుగునంత వరకు సంశయాత్మకంగా తలంచుట మంచిదే కదా. అది జరగాలి కదా, నెమ్మదిగా ఉండాలి కదా. ఇప్పుడు ఆయన 2 సంవత్సరాలు గడువు పెట్టాడు, 2 సంవత్సరాలు తిరిగి వస్తారన్నాడు. మరి ఆ విధంగా ఆయన చెప్పింది రైటా అని అనుమానపడటం అది మంచిదే కదా. దీనికి భిన్నంగా నమ్మకమైన ప్రవక్తలు సాధారణంగా ఈ అంశములపై ప్రవచిస్తారని అనుకుంటారు. ప్రవక్తలు ఏది చెప్పినా కానీ ఇది చెబుతారు. సామాన్యంగా సమాధానం గురించి సమాధానంగా అన్నీ జరుగుతాయి అని చెప్పేటువంటి వాళ్ళు అరుదు. సామాన్యంగా ప్రవక్తలు ఏం చేస్తారంటే అక్కడ ఈ అంశాలపై చెబుతారు. ఏంటి అంటే, అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులు కలుగుననియు చెప్పుదురు. చాలామంది సాధారణంగా ప్రవక్తలు, నమ్మకమైనటువంటి ప్రవక్తలు, మంచి ప్రవక్తలు చెప్పేది ఏంటంటే ఇలాంటిది, తీర్పు వస్తుంది, మీరు చేసినటువంటి పాపానికి పర్యవసానం ఉంటుంది. దీనికి అసలైన కారణము ప్రవక్తలు విచారకరమైన భయానకరమైన గుంపు కాదు. ఇక వాళ్ళు ఎప్పుడు మరోజుగా ఉంటారు, ఎప్పుడు విషాదంగా, ఎప్పుడు తీర్పు, ఎప్పుడు నెగిటివ్గానే చెబుతారు అనేటువంటి గుంపు కాదు ప్రవక్తలు. దీనికి వాళ్ళు ఎందుకు చెబుతున్నారు, అసలైన కారణం ఏంటి, నమ్మకమైనటువంటి వాళ్ళు ఆ విధంగా చెబుతున్నారు, అసలైన కారణం ఏంటి అని అంటే, నమ్మకమైన ప్రవక్తలు పాపమును దాని ఘోర పరిమాణాలను ఎదుర్కొంటూ తీర్పు నుండి పారిపోవాలని ప్రజలను హెచ్చరిస్తారు. వాళ్ళలో మార్పు జరగాలి, దేవుని యొక్క తీర్పు నుండి వాళ్ళు తప్పించుకోవాలి, వాళ్ళు సురక్షితంగా ఉండాలి. కాబట్టి వాళ్ళు పశ్చాత్తాపపడాలి, దేవుని నమ్ముకోవాలి, దేవుడు చెప్పినట్టుగా జీవించాలి అనేటువంటి చెప్పేటువంటి వాళ్ళు. లేకపోతే ఆ పశ్చాత్తాపం లేకపోతే మరి ఆ తీర్పుకి గురవుతుంది అని చెప్పేటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళు ఎట్లవుతారు? మరలా చదువుతాను. నమ్మకమైన ప్రవక్తలు పాపమును దాని ఘోరమైన పరిణామాలను వాళ్ళు ఎదుర్కొంటారు. ఘోర పాపాన్ని ఎదుర్కొంటారు. దాని నుండి వచ్చేటువంటి పరిణామాలు, కాన్సిక్వెన్సెస్, తీర్పు, అదే తీర్పు, దేవుని యొక్క తీర్పు. దాని నుండి పారిపోండి, పశ్చాత్తాప పడండి, దేవునితో సంధి పడండి అని ప్రజలను హెచ్చరిస్తారు. నిజమైన ప్రవచన సేవకులు ఇది కేంద్రమని ఇర్మియా నొక్కి చెప్తున్నాడు. నిజమైన ప్రవచన సేవకు ఇది కేంద్రం. ఎందుకంటే వాళ్ళలో మార్పు రావాలి, దేవుని వైపు తిరగాలి, పాపం నుండి పడాలి, దేవుని తీర్పుని ఎదుర్కోకూడదు అని హెచ్చరించేటువంటి వాళ్ళు నిజమైనటువంటి ప్రవచన సేవకు వాళ్ళకి అది కేంద్రంగా ఉంటుంది అని ఇర్మియా నొక్కి చెప్పుతున్నాడు. కాబట్టి ఇక్కడ నమ్మకమైనటువంటి ప్రవక్తలు, సంఘనాయకులు, పాస్టర్స్, ఇవాంజలిస్ట్ ఎవరైనా సరే పాపాన్ని, దాని నుండి వచ్చేటువంటి పరిణామాలని కన్ఫ్రంట్ చేయాలి. లేకపోతే తీర్పు వస్తుంది, ఆ తీర్పు నుండి మనం బయటపడాలి అని అంటే పశ్చాత్తాపడాలి, సువార్తను నమ్మాలి అని ప్రజలను హెచ్చరిస్తున్నప్పుడు అప్పుడు ప్రజల్లో మార్పు జరుగుతుందన్నమాట. ఇది చెడ్డది ఎందుకు అవుతుంది? పాపాన్ని కప్పిపుచ్చేటువంటి వాళ్ళు అంత ఏమి కాదు
అని చెప్పేటువంటి వాళ్ళు రైటా? కాబట్టి సమాధానం లేని చోట, సమాధానం ఉండని చోట సమాధానం అని చెప్పేటట్టు వాళ్ళు మంచి ప్రవక్తలు కాదు. కాబట్టి మన పరిచర్యలో ఎప్పుడైనా సరే పాపాన్ని ఖండించాలి. పాపానికి తీర్పు ఉంటుంది కాబట్టి దాని నుండి తప్పించుకోవాలని నిజమైనటువంటి ప్రవక్త, నమ్మకమైనటువంటి సువార్థికుడు ప్రజలను హెచ్చరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you all.